కిష్కింధాపురి మూవీ రివ్యూ ఎలా ఉందిరా అంటే నాకైతే యావరేజ్ ఎందుకంటే ఈ అమ్మ దయ్యాల సినిమాలు అని చెప్పి వీళ్ళు ఏదో తీసుకొచ్చి ఒక పాయింట్ని హారర్ ఎలిమెంట్స్ అని చెప్పి భయంకరమైన సౌండ్ కొట్టి ఎన్నిసార్లు సార్ ఇలా మోసం చేసేది. ఫస్ట్ ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు రివ్యూ ఉంటే చూసారుగా ఈ సినిమా ఇచ్చిన దెబ్బకి నాకు కొంచెం మైండ్ పనిచేయట్లేదు. మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి. వెళ్ళిపోదాం రివ్యూలకి. సో కిష్కింధాపురి యాక్చువల్లీ సింపుల్గా ప్లాట్ చెప్పాలంటే హీరో అండ్ బెల్లం బాబు అండ్ అనుపమ అక్క ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తారు. అదేంటంటే గోస్ట్ హంట్ అయ్యే కొన్ని ఉంటాయి కదా, బంగ్లోస్ కానీ హౌసెస్ కానీ ప్లేసెస్ కానీ, అక్కడ టూరిస్ట్ యొక్క అట్రాక్షన్కి అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వీళ్ళు ఒక బిజినెస్ చేస్తారు. అలా వీళ్ళు సువర్ణమయ రేడియో స్టేషన్ అనే ఒక హాంటెడ్ ప్లేస్కి కొంతమంది టూరిస్ట్కి వెళ్తారు. అయితే టూరిస్టులకు వెళ్ళాక ఒకటి చచ్చిపోతారు అన్నమాట. అలా చచ్చిపోయి వాళ్ళు బయటకు వచ్చే టైంలో రేడియో నుంచి కొన్ని వాయిసెస్ వస్తాయి, లైక్ దయ్యం వాయిస్. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ దయ్యం నుంచి వచ్చే ఒక పేరు, దానివల్ల ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటాడు. దీన్ని అసలు ఏం జరిగింది, అసలు ఆ దయ్యం ఎవరు అనేది తెలుసుకొని అసలు బిఎస్ఎస్ అంటే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా ఆ దయ్యాన్ని ఆపి ఈ సువర్ణమయ రేడియో స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు అనేది మనం థియేటర్లో చూడాలి. ఈజ్ ఇట్ వర్త్ ఆఫ్ థియేటర్స్ అంటే ఒక్కసారి ఏదో వెళ్ళామా, హారర్ సినిమాలు లేవు కదా, వెళ్ళిపోయామా, చూసామా, వచ్చేసామా అన్నట్టయితే ఓకే. పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా అయితే కాదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఐ హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ దాన్ దిస్. అండ్ ఈ సినిమా చూస్తే అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఓకే బెటర్గానే పర్ఫార్మెన్స్ చేశాడు, బాగానే ఉంది. అనుపమ గారు అయితే చూడ్డానికి అస్సలు బాగాలేదు. ఏమో ఒకప్పుడు ఇంత బాగున్నారు కానీ ఇప్పుడు బాగాలేరు. అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ప్లాట్ లైన్ ఓకే, ఏదో ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్గా దెబ్బేసి నెగిటివ్స్ని మాట్లాడుకుందాం కానీ సౌండ్, బీజము, సినిమాటోగ్రఫీ, హారర్ ఎక్స్పీరియన్స్ వీటి పరంగా పాజిటివ్స్లో వేసేయచ్చు. ఇంకా నెగిటివ్గా వస్తున్నాయి. వీళ్ళు ఎన్నిసార్లు ఒకటే టెంప్లెట్ని పట్టుకొని మిల్క్ చేద్దాం అనుకుంటారో నాకు అర్థం కాదు. కానీ సింగిల్ టైం టెంప్లెట్ ఒకటి పెట్టుకున్నారు, ఎలా అయినా సరే ఇదంతా చేసేది ఆడి కాదు, దయ్యం కాదు, వేరే పర్సన్ అని చెప్పి ఇలా ప్రతిసారి చేస్తూనే ఉంటారు. ఆ డిసప్పాయింటెడ్ లాట్ ఇక్కడే దొబ్బింది సినిమా. అండ్ ఆ తర్వాత వీళ్ళు అన్కవర్ అని చెప్పి కొన్ని ట్విస్ట్లు వేసుకొచ్చారు. ఆ ట్విస్ట్లు ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే, కానీ రీవాచ్ చేసి థింక్ చేసాం అనుకో, ఇవి ట్విస్ట్ల కోసం నేను ఈ సినిమా అంతా చూడడానికి వచ్చానా అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నా మైండ్లో పడింది. మ్యూజిక్ వాజ్ ఓకే, సాంగ్స్ అయితే బాగాలేవు, బట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే బాగుంది, సినిమాటోగ్రఫీ పరంగా అయితే బాగుంది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందిరా అంటే నాకైతే యావరేజ్ బై. ఏమో 2-3 రోజుల నుంచి భయంకర రివ్యూలో వస్తుంటే నేనేదో బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఏమని అనుకున్నాను, బట్ ఇట్స్ అన్ యావరేజ్. ఓకే, బెల్లంకొండ గారి ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఓకే గుడ్ ఫిల్మ్. ఆయన ఫిల్మోగ్రఫీతో పోల్చి పక్కకు వచ్చి చూస్తే ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. ఆయన ఫిల్మోగ్రఫీలో ఇట్స్ ఓకే ఫిల్మ్, బయట నుంచి చూస్తే యావరేజ్ ఫిల్మ్. ఇక చూడాలో వద్దో ఇక మీ ఇష్టం. ఒకవేళ కుదిరితే డెమాన్ స్లేయర్ రివ్యూ వేసుకొని వస్తా. అండ్ మా రివ్యూ స్టైల్ నచ్చితే చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రివ్యూస్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్.